బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రెమ్యూనరేషన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మళ్ళీ తనే ఏషియాలో నంబర్ 1 హీరో అనిపించుకుంటున్నాడు. 260 నుంచి 280 కోట్ల వరకు తన పారితోషికం అంటూ ప్రచారం జరుగుతోంది. అక్కడే ప్రభాస్ రెమ్యూనరేషన్ డిస్కషన్లోకి వచ్చింది. ఏషియా నంబర్ 1 హీరో విషయంలో చర్చ మొదలైంది. ఇంతకీ మారిన లెక్కల ప్రకారం ఎవరు ఏషియా నంబర్ 1? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనకరాజ్ తీసే సినిమా కూలీ. ఈ సినిమాకే తను ఏకంగా 260 కోట్ల నుంచి 280 కోట్లు తీసుకుంటున్నాడని అంటున్నారు. అదే ఇప్పుడు సౌత్తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మళ్లీ ఆసియాలోనే అధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ రజనీకాంతే అనేలా లెక్కలు మారాయి. నిజానికి మొన్నటికి మొన్న గోట్ మూవీకి 200 కోట్లు తీసుకున్న దళపతి విజయ్ తెలుగు నిర్మాతతో కమిట్ అయిన సినిమాకు 250 కోట్లు తీసుకుంటున్నాడన్నారు. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది కాబట్టి ఆ వార్త మరుగున పడింది. సడన్ గా మళ్లీ తమిళ హీరో రజనీకాంత్ రెమ్యూనరేషన్ సెన్సేషన్ అవుతోంది. అయితే ఇక్కడే రెబల్ స్టార్ పేరు సీన్లోకి వచ్చేసింది. నిజానికి బాహుబలికి 75 కోట్లు, సాహోకి 100 కోట్లు, రాధేశ్యామ్కి 150 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ ఆదిపురుష్కి 200 కోట్ల పారితోషికం తీసుకున్నాడన్నారు. ఇప్పుడు కల్కికి ఏకంగా 300 కోట్ల పారితోషికం అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రభాసే ఆసియా నంబర్ 1 అవ్వాలి. కానీ ఈ విషయంలో రజనీ పేరే మారుమోగిపోతోంది. ప్రభాస్ రెమ్యూనరేషన్ 300 కోట్లు అవునో కాదో అఫీషియల్ గా తేలలేదు. కనీసం గాసిప్ లెవెల్లో కూడా ఘనమైన చర్చ జరగట్లేదు. అందుకే రజనీకాంత్ 280 కోట్ల పారితోషికమే నిజమేమో అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ పేరు కూడా ఈ లిస్ట్ లో చేరింది. గేమ్ చేంజర్ మూవీకి 120 కోట్లు తీసుకుంటున్న రామ్ చరణ్ ఈ విషయంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ని దాటేశాడన్నారు. ఇక 160 కోట్ల పారితోషికంతో దూసుకువెళ్తున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీకి 200 కోట్లు తీసుకుంటున్నాడని ఈపాటికే ప్రచారం మొదలు పెట్టేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో 100 కోట్ల స్టార్ గా మారాడు. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ కి 165 కోట్ల పైనే పారితోషికం తీసుకుంటున్నాడన్నారు. రోజుకి 2 కోట్లు తీసుకునే స్టార్ గా ఆల్రెడీ చరిత్ర సృష్టించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ 100 కోట్ల స్టార్లే. పుష్ప 2కి అల్లు అర్జున్ 100 కోట్లు తీసుకుంటున్నాడు. అలా చూస్తే బన్నీ, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరు 100 కోట్ల పారితోషికంతో దూసుకువెళ్తున్నారు. ఎలా చూసినా బాలీవుడ్ స్టార్ హీరోలను మించిపోయాయి తమిళ, తెలుగు హీరోల రెమ్యూనరేషన్లు.